హ్మ్. రైట్. ఇక ధరణికి సంబంధించి ధరణిలో సీక్రెట్ యాక్సెస్ అనే ఒక వార్త చూడొచ్చు మనం. ధరణి అంటే గతంలో ధరణి, ఇప్పుడు భూభారతి అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే కొత్తగా తెచ్చిందో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ముచ్చట్లు చెప్తాను నేను. ఏమంటే ఐటీ నిపుణుల ప్రాథమిక అంచనా, సీఎం ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆడిట్కు కసరత్తు. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారట. ధరణిలో ఎట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ధరణిలో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి, వీళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ చెరిపేసినా, నువ్వు డాటా డిలీట్ చేసినా దాన్ని తీసుకొస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు. ధరణిలో జరిగిన మొత్తం బండారాన్ని, ధరణి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్ల డేటా తీసుకుంటారు, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. సో మొత్తం బయట పెట్టే అవకాశం ఉంది. పోర్టల్ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో తెలిసే పనిలో ఆఫీసర్లు. ధరణి వెనకాల మనకు ముందుగా సైడ్ కనబడుతుంది, దాని వెనకాల ఏం జరిగిందో తేల్చే పనిలో ఆఫీసర్లు ఉన్నట. సో మొత్తంగా సర్వర్ లాగులు, యూజర్ సీక్రెట్ యాక్సెస్లు, టీజీటీఎస్ పాత్రపై స్టడీ, తప్పుడు రిపోర్ట్లు ప్రొసీడింగ్స్తో మారిన ల్యాండ్స్ను గుర్తించేలా యాక్షన్ ప్లాన్. సో తప్పుడు రిపోర్ట్లు ప్రొసీడింగ్లతో జరిగినటువంటి ల్యాండ్స్ను గుర్తించే పనిలో ఆఫీసర్లు ఉన్నారు. అసలు భూములు ధరణి భూములకు తేడా, ఇవి ఇక్కడ వార్తలు మనం. ఏముంది, ధరణిలో ట్రాన్సాక్షన్ల హిస్టరీ ఏమీ లేకుండా చేయడం, రికార్డులను డిజిటల్గా నిర్వహించడం వల్ల చాలా జాగ్రత్తగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 2017లో జరిగిన ల్యాండ్ రికార్డుల అప్డేషన్లో ఐఎల్ఆర్ఎంఎస్ వెబ్ ల్యాండ్లోకి 60.24 లక్షల ఖాతాలకు సంబంధించిన 1.48 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఎంట్రీ అయ్యాయి. వీటిలో అడవి శాఖతో కలిపి అన్ని రకాల ప్రభుత్వ భూములు 77.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. అటవీ భూమి ఇంకా ప్రభుత్వ భూమి 77.38 లక్షల ఎకరాలు ధరణిలోకి ఎక్కినాయట. చూడురి, ధరణి పోర్టల్ ప్రకారం అగ్రికల్చర్ అసైన్ ల్యాండ్ 1,53 లక్షల ఎకరాలు ఉంది. నేషనల్ ఖాతాలో అంటే ఇరిగేషన్, ఫారెస్ట్, శిఖం, ఇతరత్ర ప్రభుత్వ భూములు కలిపి 75.96 లక్షల ఎకరాలు ఉంది. అయితే ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ అసలు ప్రభుత్వ భూములకు ధరణిలో ఉన్న ఎకరాల విస్తీర్ణకు సరిపోవడం లేదని ఇదివరకే రిపోర్ట్ వచ్చింది. సో తప్పుడు రిపోర్టులతో మార్చేసిర్రా, అసలు భాగవతం అంతా బ్యాక్ ఎండ్లో జరిగిందా అని చెప్పేసి అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మార్చేసి అయితే అమ్ముకున్నారట. సో ఇది ధరణికి సంబంధించి ఇడిచిపెట్టలే, ఇంకా ఏదో ధరణి పోయింది కదా, భూభారత తెచ్చారు కదా ఇడిచిపెడతారు అనుకోవద్దు. ధరణికి సంబంధించిన కంప్లీట్ డేటా ఇస్తారు, బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో కూడా మొత్తం బయట తీసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.